ఏది దొరికితే నోటికి అది వచ్చేసి విపరీతమైన అడ్డగోలు హామీలన్నీ ఇచ్చారు. ఇచ్చి అమలు జరిపేటానికి ఒక స్కిట్లు ఆడుతున్నారు, గేమ్లు ఆడుతున్నారు. డబ్బులు అయిపోయినాయి, అప్పులు పాలయ్యాము, ఏమీ లేవు, ఇన్ని చెప్తున్నారు. బాగానే ఉంది. మరి ప్రపంచ రాజధాని ఎలా కడతారండి? చదువుకోవడానికి డబ్బులు లేవు, పేదవాడికి అన్నం పెట్టడానికి డబ్బులు లేవు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందు బిళ్ళలకు డబ్బులు లేవు, ఇవన్నీ చెప్తున్నారు. ప్రపంచ రాజధాని ఎలా కడతారు? దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఇది మొదలు కాదు, 99 నుంచి 24 వరకు వాళ్ళు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా విపరీతమైన హామీలు ఇవ్వటం, అధికారం వచ్చిన తర్వాత ఓడ దాటిన తర్వాత, ఓడ ఎక్కేంత వరకు ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టుగా అవసరం ఉన్నంత వరకు అల్లుడు గారు, అవసరం తీరిన తర్వాత అదేదో సామెతలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేయటం వాళ్ళకున్న అలవాటు. సో కూటమికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని జైలు పాలు చేయడం అనేది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. దాన్ని మీరేం చెప్తారు? ఇప్పుడు పరిపాలన ఎలాగూ లేదు, మాట్లాడటానికి వాళ్ళు డిస్పరేట్ అయిపోయారు. వాళ్ళు ఏది మాట్లాడినా, ఏది అడిగినా అసహనం అన్నమాట. ఒక డిస్పరేట్ అయిన లేడీ గత్యంతరం లేక తన కుటుంబాన్ని పోషించుకోవటానికో, తన కడుపు నింపుకోవటానికో అనేక రకాల రీజన్స్ తోటి తన శరీరాన్ని అమ్ముకుంటే ఆమెని వేశ్య అంటున్నాం, నీచంగా చూస్తున్నాం. అలాంటిది అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారం కోసం అనైతిక పొత్తులు పెట్టుకొని అవసరానికి మాయ మాటలు చెప్పి మోసాలు చేసి ఈవీఎంలతో గెలిచి ఇప్పుడు మాటలు మార్చే వాళ్ళని మనం ఏమనాలి? ఇక్కడ మనం క్లియర్ కట్ గా ప్రజలు కూడా అవగాహన చెందాల్సిన అవసరం ఉంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి జరిగితే గ్రహపాటు, వరుసగా జరుగుతుంటే అది అలవాటు. కాబట్టి ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు 99లో అధికారంలోకి వచ్చినప్పుడే రోషయ్య గారు ఆ రోజే చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు ఆల్ఫ్రీ బాబు అని పేరు కూడా పెట్టారు. ఆల్ఫ్రీ బాబు ఏదైనా ఇచ్చేస్తున్నా ఇచ్చేస్తున్నా ఇచ్చేస్తున్నా. ఇప్పుడేమంటారు? ఇస్తా ఆగు ఉండు, ఇస్తా గుండు, ఇస్తా గుండు, చేస్తా గుండు. అంటే చేస్తా ఆగు ఉండు, ఇస్తా ఆగు ఉండు అని దాని అర్థం ఆ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు నిజమైతే అభివృద్ధి అనే పదం పట్టుకొని పేదల ఉపాధి కొట్టేశారు. రేషన్ బియ్యం డోర్ డెలివరీ చేసే రేషన్ వ్యాన్లు తీసేసి పేదల కడుపు కొట్టారు. వాళ్ళకి ఇచ్చిన ఇళ్ల స్థలాలు కొట్టేశారు. వాలంటీర్లు తీసేశారు. ఎత్తేయటం, పీకేయటం, కడుపు కొట్టడం. వాలంటీర్ 10,000 ఇస్తాను, అది కూడా లేకుండా ఉద్యోగాలు పీకేశారు. అసలు ఉన్న ఉద్యోగాలు 5,000 కూడా ఇవ్వట్లేదు కదా. ఉన్న ఉద్యోగాలు తీసేసి కడుపు కొట్టేసి పేదవాడి కడుపు కొట్టి కార్పొరేట్ వ్యవస్థకి కట్టబెట్టడం ఏమన్నా ధర్మమేనా? సో